నా ప్రియమైన సోదరీమణులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం ధ్యానించబోయే వాక్యం ద్వారా మీరందరూ కూడా ప్రోత్సహించబడతారని నేను ఆశిస్తున్నాను. మన చుట్టూ ఉన్న సమాజం చూసినట్లయితే చాలా అనిశ్చితితో, భయము, వివిధ రకాల మార్పులతో నిండిన సవాళ్లతో నిండి ఉంది. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ మనల్ని ప్రేమించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ఎవరిని కూడా మర్చిపోలేదని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మన పేరు, మన హృదయంలో ఏముందో, మన జీవితంలో మనం పడేటువంటి కష్టాలు, శ్రమలు, పోరాటాలు, మన పరిస్థితి అన్నీ ఆయనకు తెలుసు. అయితే దేవుడు ఎంత శక్తివంతమైనడో మనం చూస్తే ఈ యొక్క సర్వ లోకాన్నే చేసినటువంటి సృష్టికర్తగా మనం చూడొచ్చు. కీర్తన గ్రంథము 139వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ కీర్తనకారుడు అంటాడు, భయంతోనూ చాలా అద్భుతంగా మానవుడు సృష్టించబడ్డాడు అని అక్కడ ఆయన ప్రస్తావిస్తాడు. అయితే మన సమస్యలను ఆయనకు మనము చెప్పేటప్పుడు మన ప్రతి ఒక్క వాక్యము మన నాలుకపై ఉండకముందే అది ఆయనకు తెలుసు. అది కేవలం ఒక మాట మాత్రమే కాదు, అయితే ఇది దేవుడు మనకిచ్చేటువంటి భరోసా. ఏంటంటే మన శ్రమలని, కష్టాలని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అయితే మనకున్న శ్రమని, కష్టాన్ని మనము ఆయనను అడిగినప్పుడు అప్పుడు ఆయన మనకి వాటి నుంచి విశ్రాంతిని, ఉపశమనాన్ని ఇస్తాడు. ఇది మనలందరినీ మనశ్శాంతిగా ఉంచేటువంటి ఒక మంచి వాస్తవం అని మీరు గమనించాలి. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక విషయం చెబుతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, అలాగే ఆయన మీకు సహాయం చేస్తాడు అని ఒకసారి గమనించండి. మన జీవితంలో పలు రకాలైనటువంటి సన్నివేశాలని, వివిధ పరిస్థితులని మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రము పలు రకాలైనటువంటి సభలకి, మీటింగులకి, ఆన్లైన్ సమావేశాలకి వెళుతూ పాల్గొంటూ ఉన్నాను. కొన్ని సందర్భంలో కుటుంబ ప్రార్థనలు, కొన్ని సందర్భంలో బయట బహిరంగ ప్రార్థనలు, కొన్నిసార్లు ఆన్లైన్లో ప్రార్థనా సమావేశాలలో నేను పాల్గొంటూ ఉన్నాను. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని విసుగుగా చేస్తాయి. వాటి ద్వారా మనము అలసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇతర సన్నివేశాలు, కొన్ని సందర్భంలో కొంతమంది వ్యక్తులు కూడా మనల్ని విసిగిస్తూ ఉంటే మరికొంతమంది వ్యక్తులు వారి యొక్క జీవితం ద్వారానో, వారి యొక్క ప్రవక్త ద్వారానో కొన్ని సందర్భంలో మనకి కొద్ది గొప్ప ఉపశమనాన్ని, హాస్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటారు. సంతోషంగా ఉండటం, హాస్యాన్ని చూడటం కూడా ఆరోగ్యానికి మంచిది అని వైద్యశాస్త్రం మనకి తెలియజేస్తూ ఉంది. సంతోషంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. అది మన యొక్క శరీరాన్ని చాలా ఆరోగ్యానికి కారణం అవుతుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే సంతోషం గల మనసు ఆరోగ్య కారణం అని సెలవిస్తూ ఉంది. నవ్వు కేవలం సరదా మాత్రమే కాదు, చెప్పాలంటే అది ఒక వైద్యం కూడా. అందువల్ల తీవ్రమైన సమయాల్లో నవ్వడానికి ప్రయత్నం చేయండి. కొద్ది గొప్ప స్థాయిలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చెప్పాలంటే ఆనందం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలం అని మనం గమనించాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు అని ప్రస్తావించబడింది. ఈ లోకం నీ ఆనందాన్ని దొంగిలించనివ్వకుండా మనం చూసుకోవాలి. సరే, నేటి సందేశం యొక్క ప్రధాన అంశానికి మనం వచ్చినట్లయితే ఆ ప్రధాన అంశం ఏంటంటే దేవుడిని విశ్వసించటం మరియు ఆయనని అనుమానించటం. కొన్ని సందర్భంలో దేవుణ్ణి విశ్వసించేటువంటి వ్యక్తులు కనపడితే మరికొంతమందిలో దేవుణ్ణి అనుమానించేటువంటి వారిని కూడా మనం చూడవచ్చు. అయితే మనం అందరం కొన్నిసార్లు అయోమయం, భయం ఉన్నటువంటి కాలంలో జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు.
మనకి ఇంట్లో ఉండేటువంటి టీవీలో వార్తా ఛానల్లో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో చుట్టూ ప్రమాదాలు జరిగినాయని, ఇతర వితంతులను, ఇతర స్త్రీలను, లేకపోతే చిన్న చిన్న ఆడపిల్లలని, కొంతమంది వ్యక్తులను కూడా 100 రూపాయలకి 50 రూపాయలకి కొన్ని సందర్భంలో వేరే ఇతర కారణాలకి చంపేశారు అనేటువంటి ఎన్నో విషయాలను మనము చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అవన్నీ మనకి ఆందోళన చెల్లిస్తూ ఉంటాయి, ఆందోళనని కలిగిస్తూ ఉంటాయి. వాటితో పాటే అంతర్జాతీయ పరంగా కూడా ఎన్నో యుద్ధాలని మనము వింటూనే ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఆర్థిక అసమానతలు, కుటుంబాల్లో కూడా వ్యక్తిగత సమస్యలు, కొన్ని సందర్భంలో నీతి నిజాయితీ అనేది లేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ స్థాయిలలో రోగాలు లాంటివి రావడం. ఈ మధ్యనే మనం చూసాం, కోవిడ్-19 కరోనా వైరస్ వలన మన ప్రపంచం ఎంత కష్టాల్లో పడిందో. ఇలాంటివన్నీ కూడా చాలా విపరీతంగా మానవ జీవితాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అనుమానించడం అనేది చాలా తేలికగా జరిగేటువంటి సందర్భం. అలాగే మరికొన్ని సందర్భంలో మన భవిష్యత్తు గురించి మనకు సందేహాలు ఉండొచ్చు. వీటిలన్నిటిని పరిగణలోకి తీసుకుని అసలు నేను భవిష్యత్తు ఏమైపోతుంది, నాకంటూ నా జీవితానికంటూ భద్రత ఏమన్నా ఉందా, అసలు ఇవన్నీ చూస్తుంటే దేవుడు అనేవాడు ఉండాడా అనేటువంటి సందేహాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అయితే బైబిల్ మనకి ఒక మంచి విషయాన్ని చెప్తుంది. కొంతమంది అనుమానంతో జీవిస్తూ ఉంటే మరికొంతమందికి బైబిల్ ఒక మంచి మార్గాన్ని ఇస్తుంది. అదేంటో చెప్పనా? ఆ మార్గమే నమ్మకం లేదా నమ్మటం అనేటువంటి మార్గం. దేవుడు మనుషుల్ని చూస్తున్నాడని, ఆయన మనల్ని గమనిస్తున్నాడని, ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మనము నమ్మాలి. ఆయన ఉన్నాడని, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఇప్పటికీ కూడా నిలబడతాయని విశ్వసించేటువంటి నిర్ణయమే ఆయన మీద మనం ఉంచుకునేటువంటి నమ్మకం అని మనం గ్రహించాలి. అయితే దేవుడి మీద నమ్మకం ఉంచడానికి గల పునాది ఏంటి? అసలు ఏ పునాది మీద ఈ యొక్క నమ్మకం నిలబడుతుంది అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సామెత గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలకు మనం చూసినట్లయితే దానిని మన యొక్క నమ్మకానికి పునాదిగా మనం గమనించవచ్చు. సామెతలు 3, 5 నుంచి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని చెప్పబడింది. ఎంతటి గొప్ప పలుకులో కదా! ఇది లేఖనములతో నాకు అత్యంత ప్రియమైనటువంటి వచనాలలో ఒకటిగా నేను చెప్తాను. నాకున్నటువంటి చాలా ఫేవరెట్ బైబిల్ పోర్షన్స్లో ఇది కూడా చాలా ముఖ్యమైన వాక్య భాగం. అక్కడ మనం చూస్తే నీ పూర్ణ హృదయంతో ప్రభువుని నమ్ముము అని చెప్పింది. అంటే పాక్షికంగా నమ్మటం కాదు, ఏదో కొంచెం నమ్మి కొంచెం అనుమానంతో బ్రతకడం కాదు, సంపూర్ణ విశ్వాసాన్ని మనం కనపరచాలని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు పరిస్థితులు మన దారిలో అడ్డుగా రావచ్చు, ఆ యొక్క సమస్యలు మనల్ని ముందుకి కదలకుండా నిలిపేయవచ్చు. అసలు వెళ్తానో లేనో అనేటువంటి అనుమానాలు నీకు కలిగి ఉండొచ్చు. అయితే ఆ సందర్భంలో కూడా సంపూర్ణముగా దేవుణ్ణి నమ్మాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దానిలో మనం ఇంకొక భాగాన్ని చూసినట్లయితే మీ స్వంత అవగాహనపై ఆధారపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని? మన అవగాహన చాలా దుర్లభం, చాలా మోసపూరితంగా ఉంటుంది. మనం మనుషులుగా మన యొక్క ఆలోచన పరిమితంగా ఉంటుంది. అయితే దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడని వాక్యం మనకి భరోసానిస్తుంది. దానితో పాటే మన అన్ని విషయాలను ఆయనకు అప్పగించాలని వాక్యం చెప్తుంది. అంటే ప్రతి నిర్ణయమే కానీ, ప్రతి ప్రణాళికే కానీ, మన యొక్క బంధాలే కానీ, ఇతర అవసరాలే కానీ, వాటి అన్నిటిలో కూడా మనము దేవుని చేతిలో పెట్టేసి ఆయనకు అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన దేవుడు, మన మనుషుల కంటే దైవానికి సమస్తము తెలుసు కాబట్టి.
అలాగే ఇంకొక చిన్న సన్నివేశాన్ని కూడా దాంట్లో మనము గమనించవచ్చు. ఏంటంటే ఆయన మీ మార్గాలను కూడా నిర్దేశిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్బా, ఎంత మంచి వాగ్దానం ఇది! దేవుడు మనల్ని దూరం నుంచి చూడటమే కాదు, కానీ మనం ఆయనను విశ్వసించినప్పుడు ఆయన మన కొరకు చురుకుగా స్పందించి మార్గనిర్దేశం చేస్తాడని వాక్యం మనకి భరోసానిస్తుంది. అయితే కొన్నిసార్లు నమ్మకం అంటే అర్థం చేసుకోవడం అని మనం అనుకుంటూ ఉంటాం. నమ్మకం అంటే కేవలం దేన్నైనా అర్థం చేసుకోవడం కాదు. దాని అర్థం లొంగుబాటు, అంటే మనము సమర్పించుకోవడం లాంటిదన్నమాట. అంటే ప్రభువా, నాకు కొన్నిసార్లు చేత కావట్లేదు, నాకు సహాయం చేయి, నా సమస్యని నీ యొక్క హస్తాల్లో పెడుతున్నాను, నీకే అప్పగిస్తున్నాను అని దేవుడితో చెప్పడం లాంటిది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్నను నేను అడగాలనుకుంటున్నాను. మీ యొక్క నమ్మకం దేనిలో ఉంది? మీ యొక్క ఆత్మవిశ్వాసం ఎక్కడ ఉంది? కొంతమందికి మీ యొక్క ఆత్మవిశ్వాసం లేకపోతే మీ నమ్మకం మీరు పనిచేసే ఉద్యోగంలో ఉందా? ఉద్యోగం చాలు, నాకు నా జీవితం గడిచిపోద్దులే అని భరోసా దానిలో ఉంటుందా? కొన్ని సందర్భంలో నా బ్యాంకు ఖాతాలో డబ్బులు బోలెడని ఉన్నాయి కాబట్టి నా భరోసా బ్యాంకు ఖాతా మీద ఉంది అని అనుకుంటున్నారా? లేకపోతే మరికొంతమందికి ప్రభుత్వంలో ఉండి అధికారం మీ చేతిలో ఉండి ఉండవచ్చు. అయితే మరి మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ చేతిలో ఉన్న అధికారంలో ఉందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తులో ఉందా? మీరే ఆలోచించండి, మీ యొక్క ఆత్మవిశ్వాసం ఎక్కడ ఉందో. అయితే మన విశ్వాసం ఆయనపై ఉన్నప్పుడు మనం అధైర్యపడం, మనము బలపరచబడతాం. కీర్తన గ్రంథం 125వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అని ప్రస్తావించబడింది. అబ్బా, ఎంతటి బలపరిచేటువంటి మాటలు ఇవి! అలాంటి జీవితాన్ని మనం బ్రతకాలని దేవుడు ఈరోజు మనందరినీ తన దగ్గరకు పిలుస్తున్నాడు. అయితే దేవుణ్ణి నమ్మిన వారి కొన్ని జీవితాలను బైబిల్ నుంచి మనము ఒకసారి చూద్దాం. ఒక 2-3 వ్యక్తులని మనము ఏ విధంగా వాళ్ళ యొక్క బ్రతుకులో కంప్లీట్గా సంపూర్ణంగా దేవుని నమ్మారో మనం చూద్దాం. మొదటగా మనం చూస్తే అబ్రహాం గారు. దేవుడు ఆయనతో అన్నాడు, అబ్రహాముతో, తన యొక్క తండ్రి దేశాన్ని, తన యొక్క మాతృభూమిని విడిచిపెట్టేసి అసలు తనకు తెలియని ప్రదేశానికి వెళ్ళమని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే అబ్రహాంకి అసలు ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు, కానీ విశ్వాసంతో దేవుణ్ణి గుడ్డిగా నమ్మాడు. తర్వాత దేవుడు తన యొక్క కుమారుని కూడా బలి ఇవ్వమని కోరాడు అబ్రహాముని. అయితే అబ్రహాము అక్కడ కూడా వెనుకంజ వేయలేదు. అబ్రహాము దేవుడే చూసుకుంటాడులే అనే నమ్మకంతో తన కుమారుణ్ణి బలి అర్పించడానికి కూడా తెగించాడు. అయితే అబ్రహాము విశ్వసించిన ప్రకారమే దేవుడే చూసుకున్నాడు. దేవుడే ఆ యొక్క బలి తన కుమారుడి స్థానంలో ఏదైతే ఇవ్వాలో ఆ యొక్క గొర్రెని సమకూర్చి ఆ యొక్క బలిని తీసుకున్నాడు. అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశాడు. అలాగే మనకందరికీ పరిచయమైనటువంటి దానియేలు కూడా చాలా గొప్ప విశ్వాసాన్ని కనపరచడని మనం చూడవచ్చు. తన యొక్క చుట్టూ ఉన్న దేశం ఒక అపరిచితమైనటువంటి దేశం, ఒక శత్రు దేశం. ఆయన ఉన్నటువంటి స్థితి శిక్షను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ తన మీద రాజుగా పెత్తనం చెలాయిస్తున్న వ్యక్తినే ఎదిరించి దేవునికే ఆయన తన యొక్క మనసును ఉంచాడు. వెంటనే ఏమైంది? ఆయనకి శిక్ష మరింత ఎక్కువై అది ప్రాణాల మీదకే వచ్చింది. తను రాజును ఎదిరించడం కారణంగా, దేవుణ్ణి నమ్మిన కారణంగా తన ప్రాణం మీదకే వచ్చింది. రాజు సింహాల గుహలో దానియేలును వేసేసినప్పుడు అక్కడ కూడా ఆయన భయపడలేదు. ఆయన దేవుణ్ణి నమ్మాడు. ప్రభు దాని యొక్క ఫలితంగా సింహాల నోట నుంచి దానియేలును రక్షించాడు. దేవుడే సింహాల నోళ్లను మూయించాడు. ఎంతటి గొప్ప విశ్వాసం! వారి యొక్క జీవితాలు మనల్ని నిజంగా చాలా ప్రభావితం చేస్తాయి.
అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనకందరికీ కూడా పరిచయమైనటువంటి గొప్ప భక్తుడు అపోస్తుడైన పౌలు. ఆయన తను చేస్తున్న పరిచర్య నిమిత్తం పలుసార్లు చెరసాల్లో వేయబడ్డాడు, ఖైదు చేయబడ్డాడు, కొట్టబడ్డాడు. కొన్ని సందర్భంలో అయితే ఈ యొక్క సృష్టి పరంగా కూడా ప్రకృతి పరంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్ని సందర్భంలో తాను ప్రయాణం చేసినటువంటి ఓడలు ధ్వంసం చేయబడినప్పటికీ కూడా ఎక్కడా కూడా తన విశ్వాసంలో వెనుకంజ వేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన 2 తిమోతి 1:12 ఇలా ప్రకటించాడు. ఏమన్నాడో చూద్దాం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడాలని రూఢీగా నమ్ముకొనుచున్నాను. నిజంగా ఎంత స్థాయిలో విశ్వాసం లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ 3 వ్యక్తులు కూడా చాలా గొప్ప విశ్వాసాన్ని మనకు కనపరిచారు. అయితే వీళ్ళేమి సూపర్ హీరోలేమి కాదు, మనుషుల కంటే గొప్పవారేమి కాదు, అసాధారణమైనటువంటి మానవ జాతి కూడా కాదు. చెప్పాలంటే నీకు నాకు లాగానే సహజంగా ఉన్నటువంటి సాటి మానవులు, మనలాంటి మనుషులే. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దేవుని యొక్క గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని స్వతహాగా వారి యొక్క బ్రతుకులో అనుభవించారు. అయితే ఇంతటి విశ్వాసం, ఇంతటి నమ్మకానికి మూలాధారం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మన యొక్క విశ్వాసానికి మూలాధారం ఎవరో చెప్పనా? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మన యొక్క విశ్వాసానికి మూలాధారమై ఉన్నాడు. అది మన యొక్క జీవితాన్ని బలపరుస్తుంది అని మనము గ్రహించాలి. ఈ యొక్క మూలాధారంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు కేవలం నామకార్థంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. తన యొక్క జీవితం ద్వారా గొప్ప కార్యాలను, గొప్ప పాఠాన్ని, బోధనలను మానవ జాతికి అందించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అని మనము నమ్మాలి. యోహాను సువార్త 14:1 మనం చూస్తే ఆయన అక్కడ అంటాడు కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని అన్నాడు. యేసుక్రీస్తు మన ఉదాహరణకు మాత్రమే కాదు, ఆయన మనకి ఒక బలం. ఆయన మన కొరకు సిలువలో శ్రమను భరించాడు, చనిపోయి మరలా 3వ దినాన సజీవంగా లేచి ఇప్పుడు తన యొక్క మహిమతో మనల్ని పరిపాలిస్తున్నాడు. అలాగే ఆయన తన ఆత్మ ద్వారా నేటికి మనతో నివసిస్తూ ఉన్నాడు. యోహాను 14వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడినప్పుడు వారు హింసని, కష్టాన్ని, కొన్నిసార్లు చివరికి మరణాన్ని కూడా ఎదుర్కొంటారని ఆయనకు తెలుసు. అయినా ఆయన వారితో ఇలా అన్నాడు, శాంతిని మీకు అనుగ్రహించు వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పాడు. ఒకసారి అది చూద్దాం. ఆ యొక్క పరిపూర్ణ శాంతి గురించి మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ప్రస్తావించాడు. చూసినట్లయితే ప్రపంచం మనిషికి ఒక తాత్కాలికమైనటువంటి నెమ్మదినిస్తుంది. అది కేవలం క్షణిక పాటున బహుశా అంతరించిపోవచ్చేమో. ఆ సెలవు లేకపోతే జీతం పెంపటం లాంటిది, కొన్నిసార్లు మనకున్నటువంటి బంధుత్వాలే కానీ, డబ్బే కానీ కొంతవరకు నెమ్మదినిస్తాయేమో, కానీ అవి శాశ్వతమైనటువంటి పరిష్కారం అయితే కాదు. ఇవి స్వల్పకాలిక సౌకర్యాన్ని మాత్రమే ఇస్తాయి. అయితే పరిపూర్ణమైనటువంటి శాంతి యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మన మనస్సులు ఈరోజు యేసుక్రీస్తు మీద ఉన్నాయా? లేక భయం, ఆందోళన, అనుమానం అనేటువంటి వాటి వైపు మన యొక్క మనస్సు వెళ్ళిపోతుందా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే మనము నమ్మకాన్ని మన యొక్క జీవితంలో ఆచరణాత్మకంగా ఉంచడానికి కొన్ని విషయాలని మనము ఇక్కడ చూద్దాం. నమ్మకం ఏ విధంగా మనలో బలపడుతుందో కొన్ని విషయాలను మనం ఇక్కడ గమనిద్దాం.
వాటిలో మొదటిది వాక్యంలో జీవించటం, లేకపోతే వాక్యాన్ని పాటించి అది చెప్పినట్లు మనం పాటించటం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యని ఆయన చెప్పిన బోధనల్ని మనం వినాలి. రెండవదిగా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే నిరంతరం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనంలో మనం చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని సెలవిచ్చింది. కాబట్టి సమస్తాన్ని దేవుని మీద వేసి మనము చూడాలి. అలాగే మూడవదిగా క్రమం తప్పకుండా దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన చేయటం అంటే మన యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచటం, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చూపించటం. తదుపరిగా దేవుని విశ్వాసులైన సంఘంలో మనము సభ్యులుగా చేరాలి. ఎందుకంటే మనము బలహీనమైనప్పుడు వాళ్ళు మనం బలపరుస్తారు, వాళ్ళు బలహీనమైనప్పుడు మనం కూడా వాళ్ళని బలపరచాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము అని వాక్యం చెప్పబడింది. ఎంతటి గొప్ప వాక్కులు ఇవి! కాబట్టి మనుషులుగా మనము ఒకరితో ఒకరు సహకారం చేసుకుంటూ బలపరుచుకుంటూ ఉండాలి. అలాగే దేవుని మాట వినడానికి కొన్నిసార్లు మనకి కష్టంగా ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ అందరికీ ఒక మంచి శుభవార్తను చెప్పమంటారా? అదేంటంటే, దేవుడు మీకోసం ఒక మంచి సదుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దానిని మీరు ఖచ్చితంగా నమ్మాలి. కొన్ని సందర్భంలో మీకు ఉన్న సమయం దాటిపోయిందేమో అని భయపడుతున్నారా? నేను ఇంకా దేవుని తెలుసుకోగలనా, నాకు అసలు టైం ఉందా, నాకు అసలు ఆప్షన్ ఉందా అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈరోజే దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు ఇంకను విడిచిపెట్టబడిన వారు కారు, ఆయన యొక్క లెక్కలోనికి మీరు వచ్చి ఉన్నారు. ఆయన చేత మీరు అభిషేకించబడ్డారు. శాశ్వతంగా మీ యొక్క బ్రతుకుని జీవితాన్ని మార్చడానికి దేవుడు మిమ్మల్ని ఈరోజు తన యొక్క హస్తంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మీకు సమీపంగా ఉన్నాడు. మీ యొక్క శ్రమలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయనతో మీరు మాట్లాడవచ్చు. ఆయన మిమ్మల్ని నుంచి మంచి హృదయాన్ని ఆశిస్తున్నాడు. తద్వారా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన ప్రోత్సహిస్తాడు. అయితే నేటి ప్రపంచాన్ని మనం చూస్తే చాలా ఆందోళనలో ఉందని మనం గ్రహించాలి. మనిషి ఉదయం లేచినంత మొదలుకొని సాయంత్రం నిద్రించేంత వరకు ఎన్నో రకాలైనటువంటి గలిబిలిలో జీవిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం చాలా కుదేలైపోతుంది. ప్రజలు ఆందోళనలోనే మెలకువతో కలిగి ఉన్నారు. ఆందోళన చేతే ఉదయాన్నే లేస్తున్నారు, అదే ఆందోళన చేతనే రాత్రి నిద్రిస్తున్నారు. ఆత్మహత్యల రేటు కూడా పెరిగిపోయింది. మానసికంగా కూడా మానవ యొక్క జీవితం క్షీణిస్తోంది. ప్రజలు ఒంటరిగా ఉన్నాం అనేటువంటి భావంలో దినదినము పెరిగిపోతుంది. ఇలాంటి విషయాలు చాలా బాధాకరం. అయితే ఇక్కడ మనకి ఒక మంచి విషయం ఏంటో చెప్పనా? ఈ అన్ని సమస్యలకి సమాధానం మన దగ్గర ఉంది. అదే యేసుక్రీస్తు. ఆయన ఈ యొక్క ప్రపంచానికి ఆశాజ్యోతి, సమాధానకర్త. ఆయన తన యొక్క శాంతిని, తన వెలుగును మనకు ఇచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని తన నోటితోనే ఆయన చెప్పాడు. అలాగే మనము ఎప్పుడైనా బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క బలహీనతకి బలం క్రీస్తులోనే దొరుకుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకి బలం ఆయన నుండే వస్తుంది. ఆయనే మనల్ని బలపరచువాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని ఆ యొక్క గ్రంథకర్త ప్రస్తావించాడు.
మీరు బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారా? అయితే యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీరు బలపరచబడతారు. ఆయనను మీరు విశ్వసించినట్లయితే మీ జీవితానికి కావలసిన ప్రతి అవసరాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఇస్తూనే ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని ఆ గ్రంథకర్త పలకటం మనం చూస్తాం. దేవుడు ఇప్పటి వరకే మీ అందరితో మాట్లాడాడు. ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడానికి, ఆయనలో విశ్వాసం ఉంచడానికి, ఆయనలో బలపరచబడడానికి ఆయన మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈరోజు మీరు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక బలము చేత, ఒక ధైర్యం చేత వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీరు ఖాళీగా వెళ్లకుండా ఒక మంచి బలపరిచేటువంటి 3 విషయాలతో మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అవేంటంటే నమ్మకం, నిరీక్షణ, అలాగే ఉద్దేశం. మీ పూర్ణ హృదయంతో ప్రభువును విశ్వసించండి. అలాగే అది విశ్వాసం అయితే యేసుక్రీస్తు వాగ్దానాలపై నిరీక్షించండి. అది మనకున్నటువంటి నిరీక్షణ. అలాగే మీ జీవితాన్ని ఒక ఉద్దేశంతో జీవించండి. ఎందుకంటే మన అందరికీ దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. రోమాపత్రిక 15వ అధ్యాయము 13లో మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక అని వాక్యం తెలియజేసింది. దేవుడు మీతో ఈ సమయంలో తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడాలని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీతో ఉన్నాడు. మీ ద్వారా ఆయన పని జరిగిస్తున్నాడు. మీ యొక్క అన్ని విషయాలలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. కాబట్టి అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి, ఆశతో జీవించండి. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ఆమెన్.